శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో, అనుకూలించే గ్రహాల అనుకూలత పెంచుకోవటానికి, ప్రతికూలత ఉన్న గ్రహాల ప్రతికూలత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు వినాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మే 1వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని, అనుకూలించే గ్రహాలు, ప్రతికూలించే గ్రహాలు, పాటించాల్సిన పరిహారాల్ని పరిశీలించినట్లయితే సూర్యుడు తులారాశి వాళ్ళకి 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే సూర్యుడి బలం తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. మీరు ఎవరితో అయితే కలిసి పనిచేస్తారో వాళ్ళే క్రెడిట్ మొత్తం కూడా తీసుకుంటారు. మీ క్రెడిట్ అనేది ఆఫీసులో పెద్దగా ఎవరు గుర్తించరు. మీరు ఎంత కష్టపడ్డా సరే రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఆఫీసులో కూడా కొన్ని అంతర్గత రాజకీయాలు అనేవి నడుస్తూ ఉంటాయి. కాబట్టి సహోద్యోగులతో కానీ తర్వాత అధికారులతో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయాల్లో ఉన్న తులారాశి వాళ్ళకు కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. సూర్యుడి బలం లేదు. అలాగే వ్యవసాయదారులకు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలకే వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆదిత్య హృదయం వినండి, లేదా సూర్యాష్టకం వినండి. రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. వీలైతే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఇదే మంత్రం ఓం సవిత్రే నమః 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోస్తూ అర్ఘ్యం ఇవ్వండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం కానీ చేయండి. అప్పుడు ఆఫీస్ పాలిటిక్స్ తగ్గుతాయి. ఆఫీస్లో మీకు రికగ్నైజేషన్ కనిపిస్తుంది. రాజకీయాల్లో కానీ అగ్రికల్చర్లో కానీ కొంత అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తాయి. అలాగే బుధుడు తులారాశి వాళ్ళకి 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మే 1 నుంచి మే 10 మధ్యలో తులారాశి విద్యార్థులు కంబైన్ స్టడీస్ చేస్తే, మీరు ఎవరితో అయితే కంబైన్ స్టడీస్ చేశారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, మీకు తక్కువ మార్కులు వస్తూ ఉంటాయి. కాబట్టి 10 రోజుల్లో ఇండిపెండెంట్ గా చదువుకోవడానికి ప్రయత్నించండి. అలాగే నిరుద్యోగులు కూడా ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం ఊహించినంతగా గొప్పగా ఉండదు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తుంటే, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తుంటే తులారాశి వాళ్ళు మీ పార్ట్నర్ బాగా బెనిఫిట్ అవుతూ ఉంటాడు. మీకు కొంచెం బెనిఫిట్ అనేది 10 రోజుల్లో తక్కువ వస్తూ ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి సంచారంలో ప్రతికూలత ఉంది కాబట్టి ఈ రకమైన ఫలితాలు ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే గణపతి ఆలయానికి వెళ్ళండి. బుధుడికి అధిపతి గణపతి కాబట్టి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. సంకట నాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ వినండి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం, హేరంబ గణపతి మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, వీటిలో ఏదో ఒకటి చేయండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు 6వ స్థానంలో తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉన్నాడు. 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల తులారాశి వాళ్ళకి మే 1 నుంచి మే 10 మధ్యలో మంచిగా ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. ఇల్లు కానీ, పొలం కానీ, స్థలం కానీ, అపార్ట్మెంట్ కానీ మీరు కొద్దిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా కొనుక్కోగలుగుతారు. లేదా అమ్మాలనుకున్నా కూడా ఇల్లు, స్థలము, పొలము, అపార్ట్మెంట్ మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న తులారాశి వాళ్ళకి 10 రోజుల్లో బాగుంది. మంచి డీల్స్ ఓకే అయ్యి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అప్పులు తీర్చడానికి కూడా బలం ఎక్కువ ఉంది. తులారాశి వాళ్ళు ఎంత పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే కొంచెం ప్రయత్నిస్తే డబ్బులు సమకూరి అప్పుల నుంచి బయటపడగలుగుతారు. ఒకవేళ అప్పు పుట్టాలన్నా కూడా కొత్త అప్పు పుట్టే అవకాశం ఈ సమయంలో ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసులతో సతమతం అయిపోయే తులారాశి వాళ్ళకి కోర్టు కేసుల పరంగా ఈ 10 రోజుల్లో ఉపశమనం కలుగుతుంది. అంటే కోర్టు సమస్యలు ఉన్న తులారాశి వాళ్ళు కేసుల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంది. 6వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా 6వ స్థానంలో కుజుడి సంచారం వల్ల అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే శుక్రుడు తులారాశి వాళ్ళకి 8వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 8వ స్థానంలో శుక్రుడు యోగించటం వల్ల వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశం మే 1 నుంచి మే 10 మధ్యలో తులారాశి వాళ్ళకు ఉంది. అలాగే కళారంగం, సినిమా, టీవీ, సంగీతం, నాట్యం ఇలాంటి రంగాల్లో కూడా కొత్త ఆఫర్స్ రావటం, పేరు డబ్బు సంపాదించుకోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వస్త్ర వ్యాపారం, ఫ్యాన్సీ అండ్ కంగన్ హాల్స్, బొటిక్, అలాగే కాస్మెటిక్స్, ఈ వ్యాపారాలు, అందానికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆ వ్యాపారాల్లో మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. శుక్రుడి బలం బాగుంది. శుక్రుడు 8వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కూడా తులారాశి వాళ్ళకి శుక్రుడు కలిగింపజేస్తాడు. తులారాశి పురుషులకైనా తులారాశి స్త్రీలకైనా వేరే స్త్రీల సహాయ సహకారాల వల్ల చాలా వరకు ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అంటే 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో తులారాశి వాళ్ళకి 2 గ్రహాలే వ్యతిరేకంగా ఉన్నాయి. రవి బుధుడే వ్యతిరేకంగా ఉన్నారు. కుజుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి రవి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మే 1 నుంచి మే 10 మధ్యలో సంపూర్ణంగా తులారాశి వాళ్ళు మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సహజంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు కానీ, ఇల్లు పూర్తయిన తర్వాత కానీ వాస్తు దోషాలున్నాయేమో అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఈ వాస్తు దోషాలను ఎలా చూసుకోవాలో, వాటికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అసలు వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే శంకుస్థాపన సమయంలోనే ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. అగ్నిపురాణం 40వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడి ముఖం నుంచి ఒక భయంకరమైనటువంటి ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం వల్ల దేవతలందరూ కూడా భయపడిపోతూ ఉంటే విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఇంద్రుడు ఆ ఆకారాన్ని ఒక సూక్ష్మ రూపంలోకి మార్చి భూమి కింద పాతి పెడతాడు. ఆ ఆకారమే వాస్తు పురుషుడు అని అగ్నిపురాణం 40వ అధ్యాయంలో చెప్పారు. ఇంద్రుడు ఆ ఆకారం శక్తిని పోగొట్టాడు కాబట్టి వాస్తు పురుషుడికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుణ్ణి వాస్తోష్పతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే ఎక్కడైనా ఒక స్థలంలో మనం ఇల్లు కట్టుకునే ముందు శంకుస్థాపన చేసే సమయంలో ఇంద్రుణ్ణి తప్పకుండా మనస్సులో పూజా సమయంలో స్మరించుకోవాలి. ఇంద్ర గాయత్రి మంత్రం అని ఉంటుంది. ఆ ఇంద్ర గాయత్రి మంత్రాన్ని స్మరించుకోవటం లేదా ఇంద్రుడికి సంబంధించిన పూజ చేయటం చేయాలి. అయితే అగ్నిపురాణం 40వ అధ్యాయం ప్రకారం ఎవరైనా సరే ఒక స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఆ స్థలం అనేది దీర్ఘ చతురస్రాకారంలో గాని చతురస్రాకారంలో గాని ఉండాలని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే మనం తీసుకునే బిట్ అనేది స్క్వేర్ బిట్ అయి ఉండాలి లేదా రెక్టాంగిల్ బిట్ అయి ఉండాలి. 1,00,000 మంది జనాభా దాటితే మాత్రం ఈ నియమం వర్తించదని అగ్నిపురాణంలో ఉంది. కాబట్టి ఏ ప్రదేశంలోనైనా జనాభా 1,00,000 మంది దాటితే గనక అప్పుడు దీర్ఘ చతురస్రాకారం, చతురస్రాకారం లేకపోయినా ఏ స్థలంలోనైనా మనం ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. అలాగే శంకుస్థాపన పూజ చేసేటప్పుడు అందరూ కూడా ఆ శంకుస్థాపన సమయంలో ఒక గుంట తవ్వుతారు. ఆ గుంట లోపల పూజ చేసేటప్పుడు అక్షింతలు ఉపయోగిస్తారు. కానీ ఆ అక్షింతలు ఘృత అక్షతలు అయ్యి ఉండాలని, అప్పుడే ఫలితం పూర్తిగా ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. అంటే ఆ అక్షింతల్లో నెయ్యి, పెరుగు 2 కూడా కలపాలి. అలాంటి అక్షింతలే శంకుస్థాపన పూజలో వినియోగించాలి. చాలా మంది ఏం చేస్తారంటే శంకుస్థాపన చేసేటప్పుడు కూడా పసుపు కలిపిన అక్షింతలతో శంకుస్థాపన దగ్గర పూజ చేస్తారు. కానీ అగ్నిపురాణం ప్రకారం అలా చేయకూడదు. అక్షింతల్లో పెరుగు, నెయ్యి కలిపి ఆ అక్షింతలతో శంకుస్థాపన సమయంలో పూజ చేయాలి. శంకుస్థాపన ఎక్కడైతే చేస్తామో ఆ ఖాళీ ప్రదేశంలో తప్పకుండా గోమయం అక్కడక్కడ ఉండాలి. ఆవు పంచకం చల్లాలి. అప్పుడే అక్కడ మనం ఇల్లు కడితే శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంటి నిర్మాణం ప్రారంభించే ముందు శంకుస్థాపన జరుగుతూ ఉంటే ఆ స్థలంలో దక్షిణం వైపు తప్పనిసరిగా యమధర్మరాజుకు నైవేద్యం పెట్టాలి. యమాయ నమః అనుకుంటూ ఆ స్థలానికి దక్షిణం వైపు యమధర్మరాజుకు శంకుస్థాపన సమయంలో నైవేద్యం పెట్టాలి. కొంతమంది ఆ నైవేద్యం పెట్టరు. అలా పెట్టకపోతే గనక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు స్లాబులు కూలిపోవటం, లేకపోతే ఎవరైనా వర్కర్స్ కి దెబ్బలు తగలటం, ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అగ్నిపురాణంలో చెప్పారు. కాబట్టి యమధర్మరాజుకు నైవేద్యం శంకుస్థాపన సమయంలో తప్పకుండా పెట్టాలి. అలాగే ఆరోగ్య దేవతలని కొంతమంది ఉంటారు, అనారోగ్య దేవతలని కొంతమంది ఉంటారు. అనారోగ్య దేవతలు ఆ స్థలంలో మనం ఇల్లు కట్టుకున్నాక అనారోగ్యం కలిగింపజేయకుండా
ఉండటానికి శంకుస్థాపన సమయంలో అన్నం వార్చిన గంజిని కూడా ఆ శంకుస్థాపన దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మనం ఎక్కడైతే శంకుస్థాపన చేసుకుంటూ ఉంటామో ఆ ప్రదేశంలో తప్పనిసరిగా బ్రహ్మస్థానము అని ఉంటుంది. ఆ బ్రహ్మస్థానం ఏదో చూసుకుని అక్కడ పెసరపప్పుతో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఆ బ్రహ్మస్థానంలో లక్ష్మీనారాయణల పూజ చేయాలి. ఎవరైనా శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో పెసరపప్పుతో చేసిన పొంగల్ నైవేద్యం పెట్టకపోతే ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి. అలాగే శంకుస్థాపన సమయంలో వరుణ దేవుణ్ణి స్మరించుకోవాలి. ఓం పశ్చిమేశాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణ గాయత్రి మంత్రం అంటారు. పంతులు గారు ఈ మంత్రం చదవాలి. వరుణుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి. పద్మ పుష్పాలతో వరుణుణ్ణి ఆవాహన చేసి శంకుస్థాపనప్పుడు పూజ చేయాలి. అలా చేయకపోతే ఏం జరుగుతుంది? స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడుతుందని అగ్ని పురాణంలో చెప్పారు. చాలా మంది సరిగ్గా స్లాబ్ వేస్తున్నప్పుడే వర్షం కురుస్తూ ఉంటుంది. స్లాబ్ అయిపోయాక వర్షం పడితే మంచిది. స్లాబ్ వేసేటప్పుడు వర్షం పడితే మొత్తం ఇల్లు అస్తవ్యస్తం అయిపోతుంది. అలా కొంతమందికి జరగటానికి కారణం అక్కడ శంకుస్థాపన సమయంలో వరుణ దేవుడికి పూజ జరగలేదు అని అర్థం. కాబట్టి వరుణ దేవుడి పూజ తప్పకుండా చేయాలి. మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆ ఇంట్లో తప్పకుండా గృహప్రవేశం చేశాక వాస్తు హోమం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి సంబంధించిన మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. అలా చేస్తే సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఇన్ని విధి విధానాలు పాటించటం వీలు కాని వాళ్ళకి వాస్తు దోషాలు ఏవున్నా కూడా అవి ప్రభావం చూపించకుండా ఉండటానికి, శంకుస్థాపన సమయంలో ఎలాంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండటానికి కూడా అగ్ని పురాణంలో ఒక శక్తివంతమైన పరిహారం చెప్పారు. అదేంటంటే అష్టేష్టక సమాయుక్తం. అంటే ఎక్కడైనా దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ దేవాలయ నిర్మాణానికి మీ చేత్తో మీ ధనంతో 8 ఇటుకలు ఇవ్వండి. ఎప్పుడు ఎక్కడైనా జీవితంలో దేవాలయం కడుతున్నారంటే మీ చేత్తో అష్టేష్టక సమాయుక్తం 8 ఇటుకలు మీ ధనంతో ఇస్తే మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు శంకుస్థాపన సమయంలో దోషాలున్నా వాస్తు దోషాలున్నా వాటి ప్రభావం వర్తించదు, మీకు ఇబ్బందులు ఉండవని అగ్ని పురాణం 40వ అధ్యాయంలో ప్రామాణికంగా చెప్పారు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.